పెళ్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈ రోజు సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి మన టెలివిజన్ సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అందంతో ఆకట్టుకోవడం మాత్రమే కాదు, గట్టి కాంపిటీషన్ ని ఇచ్చి గేమ్ ని ఎంటర్టైనింగ్ గా చేయడం తెలిసినటువంటి శోభా శెట్టి, శుభశ్రీ అండ్ అశ్విని అంటే మన స్వీట్ డార్లింగ్స్ వచ్చేస్తున్నారు. అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. బ్యూటిఫుల్ లేడీస్, ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేను ఒక్కదాన్నే గ్లామర్ కోషెంట్ అంతా కూడా నింపాల్సి వస్తుంది ఈ షోలో. బట్ అయినా మీ గ్లామర్ ముందు ఎవరు వచ్చినా సరిపోదు. సరిపోయారు ఇద్దరు. మీ సంపాదనలో నుంచి ఎంత పోర్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది బట్టలకి, నగలకి? నా పరంగా చూసుకుంటే ఎక్కడ డబ్బులు పెట్టాలో అక్కడే పెడతాను. తను మాత్రమే వచ్చిన డబ్బులు మొత్తం కాస్ట్యూమ్స్ కే పెడుతుందని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదు అసలు పెట్టడానికి. వేరే ఇల్లు కొనుక్కో. ఈ రోజు మీరు ద స్వీటెస్ట్ డార్లింగ్స్ వచ్చారు. మీకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ద రాకింగ్ రెబెల్స్ వచ్చేస్తున్నారు. ఎక్కడున్నా, ఎంత మందితో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి రాకింగ్ రెబెల్ బాయ్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గౌతమ్, సందీప్ అండ్ టేస్టీ తేజ. పూనకు వచ్చిన టూగిపోయాడు, ఊపిరి సరిగ్గా రావట్లేదు. గివ్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. నాకు వీళ్ళొద్దు, వాళ్ళల్లో ఎవరైనా అంటే అసలు దిండ్లు లోపలికి వెళ్ళిపోతాయి. అన్ని దిండ్లే. మేడం ఎంత ఊపి ఎందుకు వచ్చిందో చెప్పనా? ఎవడో చెప్పాడు ఆకాశంలో సందమామ ఉంటుందని, నా పక్కనే ఉంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నాకు ఇదంతా కాదు కానీ ఇంత డాన్స్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు చూసావా, అది గొప్ప విషయం. సోలో బాయ్ అని గౌతమ్ సినిమా వస్తోంది. గౌతమ్ కంగ్రాచులేషన్స్. సాంగ్ కూడా మంచి హుషారుగా ఉంది. కొరియోగ్రాఫ్ చేసింది నన్నదర్ సందీప్ మాస్టర్ కూడా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ గా ఈ సంవత్సరం అసలు ఏలాలని మేమందరం కూడా విష్ చేస్తున్నాం. అండ్ అలాగే వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ తేజ చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అమ్మో, అతిథులకు ఏమీ ఇవ్వలేదు. తీసుకోండి, అందరూ తలా ఒక గ్లాస్ తీసుకోండి. ఎలా ఉంది? వాటర్ లాగానే ఉంది. కాదు మేడం, ఇది వాటర్ కాదు, నీ చేతితోటి ఇచ్చిన అమృతం. తేజ నేను ఇస్తున్నాను. ఇదేంటి? విషమే. వెల్కమ్ టు ద షో. మీరు రాకింగ్ రెబెల్స్, వీళ్ళు ద స్వీట్ డార్లింగ్స్. విడివిడిగా వెళ్ళండి. ఓకే, సో మనకి ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. మన మొదటి రౌండ్ మొదలు పెట్టే ముందు ఈ గేమ్ షో మొత్తం ఒక దాని మీద నిలబడింది. స్టేజ్ మీద మీరు సమయాన్ని ఎంత బాగా వాడితే మీకు జీవితం అంత సత్ఫలితాలను ఇస్తుంది. మేడం, మా దగ్గర టైం మేము ఇద్దరం వాడతాం. వీడు వాచ్ పెట్టుకోవాలి చూడండి. నువ్వు టైం కన్నా ముందు వాడాల్సింది ఒకటి ఉంది. ఏంది మేడం? నీ బుర్ర. సో ఎవరు టైం బాగా వాడితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. అదే ఈ గేమ్ షో. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. దోచేయి. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు ఒక్కొక్క ఆన్సర్ కి డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి వస్తుంది. ఇది చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అంటే ట్రాన్స్లేషన్ కి హెల్ప్ చేస్తారా? ఎందుకమ్మా, నీకు ఎంత చక్కగా తెలుగు వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు ట్రాన్స్లేషన్? అయినా కొంచెం స్లో ప్రాసెసింగ్. అందుకనే మీకు హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉన్నారు రెడీగా.
వీళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు. సో మొదలెడదామా? రండి రాకింగ్ రెబెల్స్. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే జ్వరం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. థర్మామీటర్. రైట్ ఆన్సర్. టాబ్లెట్. రైట్ ఆన్సర్. డాక్టర్. రైట్ ఆన్సర్. తడిగుడ్డ. రైట్ ఆన్సర్. హాస్పిటల్. రైట్ ఆన్సర్. స్టెథోస్కోప్. లేదు, నీరసం వస్తుంది. 5 రైట్. తలకాయ నొప్పు, జలుబు. రైట్. పళ్ళు, ఫ్రూట్స్. రైట్ ఆన్సర్. 11. $6,50,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టెస్ట్లు, కషాయాలు, భయం, సెలవు, తాయెత్తు కట్టడము, దిష్టి తీయడం, వాతావరణం మార్పులు, పూజలు, మొక్కులు. ఇది మీరు మెయిన్ గా మర్చిపోయారు. బట్ ఇట్స్ ఓకే. మనకి డాక్టర్ అనగానే ఠాగూర్ సినిమాలోని సీన్ గుర్తొస్తుంది కాబట్టి ఆ సీన్ ని ఒకసారి రీక్రియేట్ చేయవలసిందిగా సందీప్ ఒక్క నిమిషం. మీకు గుర్తుకొచ్చింది, ఆయన గుర్తుకొచ్చింది లేదు అడగండి. మీరందరూ యాక్టర్లుగా తలదించుకున్నది చాలా సిగ్గుచేటు. ఒకరిని డాన్స్ చేయమంటే డాన్స్ రాదు, ఇంకొకరికి యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ రాదు. క్షమించండి మాస్టర్. ఎవరు చెప్పమనండి? మీ అందరూ కూడా యాక్టర్ వృత్తికి కళంకం. బాయ్ మాస్టర్. చెప్పానా ముందు నుంచి నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. ఓ ఇప్పుడు చెప్పాలా? నేనేదో బాయ్ చెప్పాలి అనుకుంటున్నా. క్షమించండి మాస్టర్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించండి. Then I'm sorry మాస్టర్. వీడు వస్తాడు. ఐ యామ్ సారీ. అనవసరంగా ఒప్పుకున్నా ఈ స్కిట్ లో చేయడానికి. మన రాకింగ్ రెబెల్స్ బాగానే సంపాదించారు. మన స్వీట్ డార్లింగ్స్ ఎలా సంపాదిస్తారో చూద్దాం రండి. ఓకే రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కాంపిటీషన్ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గేమ్స్. నంబర్ 1 విన్నర్ లూజర్. అవార్డ్స్ రివార్డ్స్. నంబర్ 5 ఆపోనెంట్. లేదు, ఫస్ట్ ప్రైజ్. నంబర్ 15 ఇవ్వండి. బజర్ లేదు. డ్రెస్సెస్ లేవు. లూజర్ లేదు. పేరెంట్స్. రైట్ ఆన్సర్. హార్డ్ వర్క్ లేదు. సరే మనం ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నంబర్ 2 చదువు, స్కూలు కాలేజ్, కోచింగ్, టీచర్స్, బిజినెస్, ఇంటర్వ్యూ, నిరుద్యోగం, మోటివేషనల్ స్పీచ్, ఇన్స్పిరేషన్, టాప్ లిస్టు, రికార్డ్ లో పేరు ఉండడం, హెల్త్, అలాగే ఫిట్నెస్, సపోర్టింగ్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో ఇలా జరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎందులోనైనా సరే ఒక కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటుంది. సో 2 రకాలైనటువంటి కాయగూరల బిజినెస్లు జరుగుతున్నాయి. వాటిలో ఎవరు బాగా కాయగూరలు అమ్ముతారో చూద్దాం. ఒక 4 కాయగూరల పేర్లు చెప్పండి ముందు. తెలుగులో నేను కొన్ని చెప్తూ ఉంటాను మీకు, అవేంటో మీరు చెప్పాలి. సాంబార్ లోకి వేసే ఒక 2 కాయగూరల పేర్లు చెప్పండి. ఉల్లిగడ్డ వేసేస్తా. ఆలుగడ్డ. ఉల్లిగడ్డ అండ్ ఒక పని చేయండి, చిలకలు కూడా వేయండి. బాగా కూరి మసాలా వేసి. బెండకాయ. ఓ అచ్చా, ఇట్ ఇస్ బెండ్ కాబట్టి. సరే మసాలాలు బాగా కూరి వండుతాం, దాని పేరేంటి? వంకాయ. అదేంటిది? ఆ వంకాయనేదో తిట్టినట్టుగా ఉంది. బాగా పాలు పోసి ఒక కూర వండుతాం, అదేంటది? దోసకాయ. దోసకాయ పాలు పోసి వండు. పొడుగ్గా గ్రీన్ కలర్ లో ఉంటది. ఐ నో బట్ నాకు తెలీదు ఏం చెప్తారు. చిన్నగా ఉంటాయి, దాని పేర్లు చెప్పండి పోనీ. చిన్న ఏముంటాయి? బెండకాయ చెప్పాను కదా. దొండకాయ. కజ్జికాయ అంటే వన్ ఆఫ్ ద కాయ. ఓకే. ఈమెను టెస్ట్ చేసాం, ఆమెను టెస్ట్ చేయలే.
ఏం లేదు, నేను చెప్పింది నువ్వు రిపీట్ చేస్తే చాలు, ఓకేనా? తోటకూర, పాలకూర, గోంగూర, గంగబాయిలాకే. తోటకూర, గోంగూర, పాలకూర, ఆకూర. అలా ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా మన రాకింగ్ రెబెల్స్ లీడ్ లో ఉన్నారు. ఇక సెకండ్ రౌండ్ నువ్వా నేనా, ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఆ క్లూ విలువ 1,00,000 రూపాయలు. కానీ ఆ క్లూ పిక్చర్ 10 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ 10 సెకండ్ల లోపే మేము అడిగిన ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలిసిపోయింది అనుకో, మీరు బజర్ నొక్కండి, మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. రాంగ్ చెప్తే 1,00,000 పోతాయి. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదంటే సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూ విలువ 75,000, లేదంటే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. అమౌంట్ 1,00,000. క్లూ నంబర్ 1. టైం 10 సెకండ్స్ మాత్రమే. క్లూలో చాలా మంది అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు, చాలా అందమైనటువంటి అమ్మాయిలు. బాగా చూడండి అందరు అమ్మాయిల్ని. టైం అప్. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు అయిపోయింది. ఇక క్లూ నంబర్ 2, ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు ఉన్నారు అక్కడ. దీన్ని బట్టి మీరు ఆ ఐటమ్ ఏంటో కనిపెట్టండి. ఈ క్లూ విలువ 75,000 మాత్రమే. టైం అప్. ఎవరు చెప్పలేకపోయారు, 2 క్లూలు అయిపోయాయి. నెక్స్ట్ క్లూ విలువ 50,000. క్లూ నంబర్ 3. క్లూ నంబర్ 3లో మనకి రవితేజ కనిపిస్తున్నారు, అలాగే కాజల్ కూడా ఉంది. వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ లో ఐటమ్ పేరు వస్తుంది. టైం అప్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ చూడండి. కళ్ళు కనిపిస్తున్నాయి, కళ్ళు. ఎస్, మన స్వీట్ డార్లింగ్స్ బజర్ నొక్కారు. కాటుక. 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 మరి ఆ మూడో దానికి సంబంధం ఏంటి? కాటుక కళ్ళు ఏమంటున్నాయో. సాంగ్ అదే గానీ మ్యూజిక్ లేబుల్స్ వాళ్ళు కూడా కాపీరైట్ వేయాల్సిన అవసరం లేకుండా పాడింది అమ్మాయి. ఓకే, సో యూ థింక్ ఇట్ ఇస్ కాటుక. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. జోష్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దీన్ని బట్టి మేము అడిగినటువంటి సినిమా పేరు చెప్పాలి. టైం అప్. ఫస్ట్ క్లూకి ఎవరు బజర్ నొక్కలేదు, వీళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారు. క్లూ నంబర్ 2 ఇవ్వబోతున్నాము. సినిమా పేరేంటో కనిపెట్టండి. 75,000 రూపాయల క్లూ. అక్కడ మీకు ఒక సీడీ ప్లేయర్ కనిపిస్తోంది. ఆ సీడీ ప్లేయర్ లోడ్ అయిపోయి ఉంది, ప్లే చేయడానికి రెడీగా. మన రాకింగ్ రెబెల్స్ బజర్ నొక్కారు. సినిమా పేరేంటో చెప్పండి. కమిటీ కుర్రోళ్ళు. కమిటీ ఆ కుర్రోళ్ళు. రోజుల్లో క్రికెట్ చిన్నపిల్లలతో సరదాగా ఆడుకోవడం, ఆ DVD ప్లేయర్లు. ఓకే సరే, మీకు 75,000 దగ్గర లాక్ చేశాను. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. మీకు ఒక వంతెన కనిపిస్తోంది, ఆ వంతెన మీద బండ్లు వెళ్తూ ఉన్నాయి. సినిమా పేరు ఏంటి అని అడిగాము, అది థర్డ్ క్లూ. క్లూ నంబర్ 4. ఓట్ ఫర్ 4 ఫ్రంట్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. కమిటీ కుర్రాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రెండు ఆన్సర్లు వరుసగా పక్కపక్కనే కరెక్ట్ గా రావటం వల్ల మనకు ఒక పనిష్మెంట్ వచ్చింది. సో పనిష్మెంట్ ఏంటంటే, సినిమా ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మధ్య ఊర్లకి కూడా వెళ్లి డిఫరెంట్ గా అంటే రెస్టారెంట్లకు వెళ్లి చేయడం, అలాగా ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్లి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారనమాట.
ఒరే బాబీ ఎన్నిసార్లు చెప్పాలరా నేను ఇవన్నీ కడిగి పెట్టాలి నువ్వు అని పొద్దున కల్లా అసలు చేయవు నువ్వు. మేడం మన యూట్యూబ్ లో మనం వ్లాగ్ చేసాం కదా మేడం. అవును. అది బాగా ఫేమస్ అయింది మేడం. ఏంటి మనం ఫేమస్ అయిపోయావా? మామూలు కదా మేడం. అయితే మేడం మన దగ్గర కూడా మూవీ ప్రమోషన్ వస్తారు మేడం. ఏంటి మూవీ ప్రమోషన్? అవును మేడం. ఏంటి మన దగ్గరకు వస్తున్నారా? మరి నేను మీ పక్కన అలా ఉంటుంది మేడం. వెళ్ళిపోయి మినపప్పు నానబెట్టరా పోరా. ఎక్కడ మూవీ ప్రమోషన్? పిలువ వాళ్ళని మరి. రండి సార్ మూవీ ప్రమోషన్. అదేంట్రా నువ్వు బస్ స్టాండ్ లో వర్క్ చేస్తున్నావా? డైరెక్టర్ ఏదో ఊర్లో ప్రమోషన్ అన్నారు, ఫుడ్ అన్నారు. పుల్లట్ల పెద్దమ్మ అని ఊర్లోనే వరల్డ్ ఫేమస్ సార్. ఇక్కడ గనుక మనం ప్రమోషన్ చేసినామంటే మన సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. ఓకే పోయి మాట్లాడు, హీరో గారు వస్తారని చెప్పు. పెద్దమ్మ నమస్తే పెద్దమ్మ. మూవీ ప్రమోషన్ అన్నారు బాబు. అవును మూవీ ప్రమోషన్. హీరోవా? కాదు పెద్దమ్మ. ఓ అయితే నువ్వు హీరోవా? కాదండి. నువ్వు కూడా హీరోవి కదా మేడం. హీరో రాలేదా మేడం? హీరో హీరో మీరు హీరోనా? బాబీ నువ్వు కూడా హీరో అయిపోవచ్చురా. వీళ్ళందరిలో ఎంత గ్లామర్ గా ఉన్నా హీరో కనపడలేదు మీకు. సార్ మీ పొట్ట కనిపిస్తుంది. ఓన్లీ హీరోలేనా మరి హీరోయిన్లు లేరా? మా సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. వీడి కథ పూర్తిగా తెలియదురా. డైరెక్టర్ తెలియదు మేడం. మా సినిమాలో 2 హీరోయిన్లు ఉన్నారు. 2 హీరోయిన్ల మరి రాలేదేంటి వాళ్ళ? సబ్బుశ్రీ అండ్ అశ్విని శ్రీ. ముగ్గురు మెరిసిపోతున్నారు మేడం. నువ్వు ఉన్నావుగా దిష్టి చుక్కలాగా పక్కన. మీ సినిమా టైటిల్ ఏంటి మేడం? సినిమా టైటిల్ సినిమా పోస్టర్ మీతోనే లాంచ్ చేపిద్దామని ఎడదాకా వచ్చాం. ఏంటి సినిమా పోస్టర్ మనతో లాంచ్ చేయించడానికి వచ్చి మనం అంత పాపులర్ అయిపోయాం రా అసలు. మీరు ఫస్ట్ లుక్ లాంచ్ అని చెప్పండి. ఏదో చేయాలి కదా ఫస్ట్ లుక్, నొక్కాలి ఏదో ఒకటి. చూస్తుంటాను నేను కూడా. నొక్కటం ఇది ఏంటంటే పెనం తిప్పేయడం. పెనమా? నీళ్ళు పోద్దాం. రెడీ? మన ఫస్ట్ లుక్. ఏంట్రా ఇది ఇంత దరిద్రంగా ఉంది? తగ్గిందా తలనొప్పి? నా సినిమా మేడం సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మీ చేతులతో లాంచ్ చేసి. కథ ఏంటి? కథ ఒక చీకటి రాత్రిలో ఓపెన్ చేస్తే. రాత్రి అయితే మరి మనం మినపగుళ్ళని బాగా నానబెట్టేసి పొద్దున కల్లా చూసుకుంటే గుండు గుండుగా భలే ఉంటాయి కదరా. కథ చెప్పు. ఒక చీకటి రాత్రిలో ఉరుములు మెరుపులు వర్షం కురుస్తున్నప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు. మేడం దోశ మాడిపోతుంది మేడం. తిప్పే నీ మాడిన మొహంలాగా ఉంది. పుల్లట్లు పెద్దమ్మ గారు నాకేం లేదు, నాకు స్వెట్టింగ్ వస్తుంది. ఒకసారి మా టచ్ అప్ వాళ్ళని పిలుచుకుంటా. అమ్మ టచ్ అప్ ఇట్రా అమ్మా. పాపా కొంచెం పాప మీ అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉంటే అతనికి టచ్ అప్ బాయ్ గా చేసుకుంటుందిరా. సరే ఇవన్నీ కాదు కానీ ఒక డాన్స్ రీల్ చేసి చూపిద్దాం పెద్దమ్మ. ఏంటి మీ సినిమాలో పాటలు కూడా ఉన్నాయా? కొరియోగ్రాఫర్ ఏంట్రా తెలుగు సినిమాకి కొరియా నుంచి వచ్చారా? నేను ఒక స్టెప్ చేసి చూపిస్తాను, దాన్ని సేమ్ చేసి చూపిస్తాడు మా హీరో. జుజుబి అబ్బా మనకి. ఇతను ఇంత బాగా చేస్తున్నాడుగా, ప్రొడ్యూసర్ కి ఏం పోయే కాలం ఇతను పెట్టుకున్నాడు హీరోగా. ప్రొడ్యూసర్ కూడా ఈయనే మేడం. చిన్న రిక్వెస్ట్, ఈ డాన్స్ కానీ మొఖం తీసిన మొఖం పెట్టేసుకుంటా. సార్ మీరు వేస్తారు సార్, మీరు వెయ్యండి సార్. కమాన్ సార్, పాంట్ జాగ్రత్త సార్. డాన్స్ కాదు మేడం, బుల్ రోజు కింద పడినట్టు ఉంది మేడం. మొట్టమొదటిసారి మంచి మాట చెప్పవయ్యా నువ్వు. కాదమ్మా, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? మీకేమనిపిస్తుంది? నాకేదో మోషన్ రానట్టుగా అనిపిస్తుంది. బాగుందమ్మా, బాగుంది, మంచి సినిమా, బాగా ఆడుతుందని అనుకుంటూ ఉన్నాను. మీరే రావాలండి. వస్తాం కానీ వచ్చి ప్రమోషన్స్ అది చేశారు, డబ్బులు అది ఇచ్చేసి వెళ్తే. ఇస్తారు మేడం మా ప్రొడ్యూసర్ గారు. మీరే మేడం సినిమా తీసి నా మీద డబ్బులన్నీ అయిపోయినాయి, మీరు ఒప్పుకుంటే వాడితో పాటు పక్కన కూర్చొని దోశలు వేసుకుంటా. ఇదిగో టైం వేస్ట్ చేయడానికి వచ్చారు. హలో పని దొరకదా నాకు ఇక్కడ ఏమి? ఓకే 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 లీడరా.
ఓకే, థర్డ్ క్వశ్చన్ రెడీ? రెడీ మేడం. ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. అక్కడ మీకు ఒక ప్లేస్ కనిపిస్తోంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏదో ఊర్లో చూసుంటారు, ఆ చాలా ఫేమస్ స్పాట్ అది. టైం అప్. సెకండ్ క్లూ 75,000 వర్త్ ఆఫ్ క్లూ. రవితేజ గారు, త్రిష. దీన్ని బట్టి మీరు ఊరి పేరు చెప్పాలి. విజయవాడ. మీది 75,000 కి లాక్ చేసేసాము ఆన్సర్. థర్డ్ క్లూ ఇంద్రకీలాద్రి మనకి కనిపిస్తోంది అక్కడ. ఫోర్త్ క్లూ ఏంటో చూద్దాము. ఫోర్త్ క్లూలో మీకు ప్రకాశం బ్యారేజీ కనిపిస్తోంది, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. మరి ఊరి పేరు విజయవాడ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్. మీకు 75,000 ట్రాన్స్ఫర్ అయిపోయింది. విజయవాడ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. టైం స్టార్ట్స్ నౌ. టవల్స్ ఉన్నాయి అక్కడ, 1,00,000 రూపాయల క్లూ అది. ఒక గ్రీన్ కలర్ టవల్ ఉంది, ఒక రెడ్ కలర్ టవల్ ఉంది. ఈ టవల్స్ ని చూసి మీరు వృత్తి ఏంటో కనిపెట్టాలి. టైం అప్. $75,000 సెకండ్ క్లూ. 10 సెకండ్స్ మాత్రమే. వృత్తి ఏంటో కనిపెట్టండి. చూడండి క్లూ ఏంటో. టిఫిన్ క్యారేజ్ కనిపిస్తోంది అక్కడ. ఓకే, అక్కడ బజర్ నొక్కేశారు మన డార్లింగ్స్. చెప్పండి. కూలి పని. కూలి పని కరెక్ట్ గా చెప్పండి. ఇంకొంచెం. ఫార్మర్. ఫార్మర్ లాక్ చేసాం 75,000 కి. ఓకే, థర్డ్ క్లూ చూద్దాము. సిమెంట్, ఇసుక ఉన్నాయి అక్కడ, అవి రెండు కలుపుతున్నారు, సిమెంట్ ఇసుక. 4వ క్లూ చూద్దాము. దట్ ఈస్ ద తాపి. మీరు చెప్పిన ఆన్సర్ ఇస్త్రీ. ఫార్మర్. అది ఇస్త్రీ అంటుందండి ఇప్పుడు కూడా. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఇట్ ఈస్ ద తాపీ మేస్త్రి. సో మీరు మాకు 75,000 ఇవ్వాలి. అలాగే మీకు ఒక పనిష్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి. మీరేం చేశారో తెలుసా? పాల బిజినెస్ అన్ని పెట్టుకుంటారని చెప్పి మీరు లోన్ తెచ్చుకున్నారు, కానీ మీరు నిజానికి అవేవి కొనలేదు. మోసం, దగ్గ, చెక్కింగ్ వచ్చారు. తేజం, నీతో మాకు ఒక చిన్న అవసరం వచ్చింది ఇప్పుడు. ఏంటంటే మేము గేదెల బిజినెస్ పెడతామని చెప్పి లోన్ తీసుకొని అది పెట్టలేదు తేజ. ప్లీజ్ నువ్వు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ నుంచి నువ్వే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి తేజ. ఇప్పుడు లోన్ ఆఫీస్ నుంచి మిమ్మల్ని కాపాడాలి, అంతేనా? అంతే. శుభశ్రీ, మీరు ఏదో ఆవులు గేదెల బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేశారు, కానీ సరిగ్గా చేయట్లేదని ఇక్కడ బయట టాక్ అమ్మా. చెకింగ్ చేయడానికి వచ్చాం. మీరు రాసింది ఆవులు గేదెలు కలిపి 3, కానీ అక్కడ 2 ఉన్నాయేంటి? 3 ఉంది మేడం, అక్కడ వెళ్ళి చూడండి. ఓ సారీ, నేను సరిగ్గా చూడలేదు. నిజంగానే మీరు ఆవులు గేదెల బిజినెస్ చేస్తున్నారా? నిజంగా చేస్తున్నాం అక్క. మీకు ఎన్ని లీటర్ల పాలు వస్తుంది? 5 లీటర్ మేడం. 5 లీటర్ల పాలు సంపాదిస్తూ ఉన్నారా? ఈ పాలతో ఏం చేస్తారు? తాగుదామా? మేము తాగడానికి రావట్లేదు, నువ్వు తాగు. దీనికంతా ఫస్ట్ మీరు పాలు పితకాలి కదా. మీకు పాలు పిండడం వచ్చా రాదా నేను టెస్ట్ చేయాలనుకుంటూ. ఓకే, కమాన్. ఎక్కడ చేయాలంట? ఇందుకే నేను చెప్పాను కదా మీరందరూ మోసం చేస్తున్నారని. ఒక దున్నపోతుని పట్టుకొని పాలు పితుకుతాను అంటుంది. ఓ దున్నపోతు. దున్నపోతు నమస్కారం చెప్పుదానికి. పాలు పితకడం విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు. కనీసం నీకు పిడకలు చేయడం వచ్చా? చేస్తుంది. చూపించు, ఆఫీసర్ అడుగుతున్నారు కదా. ఇదిగో మీరు గనక కరెక్ట్ గా
పిడకలు కరెక్ట్ గా వేస్తే సరి, లేదంటే లోన్ క్యాన్సిల్. మేము యాక్చువల్లీ మీకు కొంచెం బయటకు వెళ్దామని రెడీ అయిపోయాం కదా, ఇప్పుడు పిడకలు చేయకూడదు. నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. నేను అయితే నేను కూడా నీ లోన్ క్యాన్సిల్ చేసేస్తాను. చూడండి ఇంత టాలెంటెడ్ గా ఉంటారు. ఏమిటి ఆశ్చర్యం, ఒక దున్నపోతు డైరెక్ట్ గా గోడ మీద పిడకలేసేస్తోంది. నాకు చిన్నప్పుడు ఎప్పుడు డౌట్ ఉండేది, ఆ ఆవు కాలెత్తి పైన ఎలా పిడకలేసింది గోడ మీద అని. ఈ రోజు ఈ ఆవును చూసిన తర్వాత నాకు మీరు ఆవులకి గేదెలకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని నాకు అనిపిస్తుంది అబ్బా. ఎందుకో కొన్ని బక్క చిక్కిపోయాయి. మీరు ఎలా ఫుడ్ పెడుతున్నారో చూపించండి నాకు ఒకసారి. నా స్కర్ట్ నుంచి తీసుకోండి. దమ్మా తిన్నమ్మా. ఇక్కడ ఉండేటువంటి ఆవుల దొడ్డి అవన్నీ శుభ్రంగా లేవు. ఇదంతా క్లీన్ చేయాలమ్మా. ఈ గడ్డి అంతా చేసేస్తాం, లేకపోతే లోన్ క్యాన్సిల్. చూడండి మనం ఇప్పుడే క్లీన్ చేస్తాం. అన్నిట్లోనూ మీరు ఫెయిల్ అయ్యారు, కానీ ఎందుకో ఈ ఒక్క క్లీనింగ్ మాత్రం ఇప్పటి వరకు భూప్రపంచంలో ఎవరు వాడనటువంటి ఒక టెక్నాలజీ మీ దగ్గర ఉంది. ఇది చూసి నేను నిజంగానే ఇంప్రెస్ అవుతున్నాను. కానీ మీ లోన్ క్యాన్సిల్. అవును, వీళ్ళిద్దరు ఎవరు? ఇందాక నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నారు. నాకు వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్స్. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్సా? నువ్వు వస్తున్నావని దున్నపోతుగా యాక్ట్ చేశాను మేడం. నా ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్ ఇది మేడం. వీడి దీన్ని తీసుకుపోతున్నాడు మేడం. వీటన్నిట్లోనూ నువ్వు చెప్పిన దాంట్లో ఒక నిజం ఏదో ఉంది. అదేంటంటే అది నీ గర్ల్ ఫ్రెండ్ అనేది. కానీ ఫస్ట్ నువ్వు చెప్పావే నేను వస్తున్నాను అని నువ్వు దున్నపోతులాగా యాక్ట్ చేసావు, అది అబద్ధం. ఇప్పుడు లోన్ ఉందా క్యాన్సిల్ మేడం? లోన్ క్యాన్సిల్. వారి మీ దుంపలు లేగా నీకు యాక్టింగ్ కూడా రాదు. పోండి, ఏం పర్లా, నెక్స్ట్ ఇంకో లోన్ తీసుకుందాం. నువ్వు నాతో రావే. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇక మనం రౌండ్ లోకి వచ్చేద్దాము. ఇందులో మేము సర్వే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ఆల్రెడీ మేము సర్వే చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. టాప్ ఆన్సర్ ఏది అని మీరు అనుకుంటున్నారో తెలిస్తే బజర్ నొక్కండి. అండ్ ABCD ఆప్షన్స్ లో ఏది టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరు మీ దగ్గర ఉండే డబ్బులు ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ గా గెస్ చేస్తే మీ డబ్బులు 3 టైమ్స్ అవుతాయి. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. అండ్ యువతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ అవుతుంది, లేకపోతే పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎటువంటి విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు? A లవ్ మ్యాటర్ ని, B ఐబ్రోస్ లిప్స్టిక్ అండ్ కలర్స్ ని, C సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని, D చేసుకోబోయే వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎటువంటి విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు? లవ్ మ్యాటర్ ని, ఐబ్రోస్ లిప్స్టిక్ అండ్ కలర్స్ ని. నొక్కేసావు. చేసుకోబోయేవాడి బ్యాంక్ బ్యాలెన్స్. ఎంత పెడతారు? మీ దగ్గర ఉండే అమౌంట్ 3,10,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మీరు ఆన్సర్ చేసుకోబోయేవాడి బ్యాంక్ బ్యాలెన్స్ ని చూస్తారు అమ్మాయిలు అని పెట్టారు. వీళ్ళు ఆన్సర్ రాంగ్ అంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఆ డబ్బులు ఇలా ఇవ్వమ్మా, 1,00,000 రూపాయలు. అండ్ నీకు డబుల్ వచ్చింది మీ అమౌంట్. సెకండ్ క్వశ్చన్, ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి. అబద్ధాలు ఎక్కువ నేను చెప్పేది టైం సెన్స్ లోనే. టైం మీరేం చెప్తారు? వాడు చెప్పేదంతా అబద్ధమే, ఎప్పుడో ఒక్కసారి నిజం చెప్తాడు. నేనైతే జ్యోతికి చాలా అందంగా ఉంటావు. అది రియాలిటీ కూడా కాదు, అది తన బతుకు తెరువు కోసం చెప్పే అబద్ధాలేంటి? కొన్ని ఉంటాయి. కొన్నే చెప్పండి. నాకు గుర్తులేదు ఎప్పుడు అబద్ధాలు చెప్తాను. ఇదే పెద్ద అబద్ధం. ఓకే, ఇప్పుడు మేము 4 ఆప్షన్స్ ఇస్తాం.
ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? ఏ లవ్ లో ఉన్నప్పుడు, బి అప్పులు ఎక్కువగా చేసినప్పుడు, సి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, డి మందు సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? లవ్ లో ఉన్నప్పుడు, అప్పులు ఎక్కువగా చేసినప్పుడు. రెబల్స్ కొట్టారు, చెప్పండి. అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు బి మేడం. లక్ష. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగా? నాకు బి రైట్ అనే ఉంది. ఎంత పెడుతున్నారు? 50,000 చాలు. సో 50,000 పెట్టారు రైట్ అని. రైట్ అని. ఆర్ యు షూర్? బై రే. ఓకే చూద్దాం. అప్పులు ఎక్కువగా చేసేటప్పుడు. What is this summer? What is this summer? అంతే కదా, మీరు రైట్ ఆన్సర్ అన్నారు కదా. ఈ డబ్బులు ఇవ్వండి. మీకు 1,00,000 రూపాయలు పోయాయి, మీకు 50,000 పోయాయి. సో అబద్ధాలు ఎక్కువగా ఎప్పుడు చెప్తారంటే లవ్ లో ఉన్నప్పుడు. బేసిక్ గా వీడు లవ్ లో ఉన్నాడు, ఈ ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక లిప్ సింక్ గేమ్ అన్నమాట. మీరు లిప్ మూమెంట్ ఇస్తారు, వీళ్ళు ఆ వర్డ్ ఏంటో చెప్పాలి. రెడీ? ఫస్ట్ టేస్టీ తేజ ఇస్తున్నాడు ఒక వర్డ్. ఇది ఓన్లీ మనకి శోభ మాత్రమే చెప్పాలి. శోభకు మాత్రమే. ఓకే. ఓ అన్నయ్య, అన్నయ్య. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మేడం మీరు ట్రై చేస్తారు ఒకసారి. ఎయిర్ ఎయిర్. ఓ ఎయిర్ ఎయిర్. చెప్పే. చెప్పరా. నువ్వే, ఇది క్వశ్చన్ నీకు. నువ్వు. సరే ఇది మీరు చెప్పండి. ఇది ఓన్లీ శుభశ్రీ చెప్పాలి. తిడుతున్నావేంట్రా? ఏమో మేడం నేను చెప్పలేను. చెప్పే పర్లేదు. ఈ రోజు నువ్వు కత్తిలా ఉన్నావు. అయ్యో ఏం చెప్పాడో విన్నావా? కత్తి మీన్స్ యు నో హ్యామర్, సుత్తి. యు కాల్డ్ మీ హ్యామర్? yes, బిగ్ హ్యామర్. ఓకే నెక్స్ట్ వన్. ఇది కూడా మీకే. ఇది మీ ముగ్గురు అమ్మాయిల కాదు. ఇది మనం సందీప్ కి ఇద్దాం. పూతులన్నొస్తున్నాయి బయటికి. జీడిపప్పు. ఒక్కటే మనం శోభకి ఇద్దాం. నా బొంద. సో బ్యాక్ టు అవర్ రౌండ్ క్వశ్చన్. అబ్బాయిలు దేనికోసం ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు? ఆప్షన్ ఏ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, బి చేసిన అప్పు తీర్చడానికి, సి పార్టీ చేసుకోవడానికి, డి బైక్ లేదా మొబైల్ కొనడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు దేనికోసం ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు? అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, చేసిన అప్పు తీర్చడానికి, రెబెల్స్. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. 1 lakh on A. వీళ్ళది రైటా రాంగా? రాంగ్. 50,000 రాంగ్. రాంగా? సరే రాంగ్ అని 50,000 పెట్టారు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కరెక్టా కదా చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. తీసుకోండి. తేజాకి జవానీ. తేజాకి జవానియా పోయి 40 ఏళ్ళు అయింది. ఓకే సో అలా మీకు కొంచెం డబ్బులు వచ్చాయమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దానికన్నా ముందు మీకు లైఫ్ లో ఉండే గోల్స్ ఆర్ ఇన్స్పిరేషన్స్ రెండు చెప్పండి. అన్ని టెన్షన్లు ఇవి అవి పెట్టుకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేది. దట్స్ మై ఫైనల్ గోల్. ఓకే ఇన్స్పిరేషన్ ఎవరు? సుమక్క. ఇదిగోండి దీనికి 1,00,000 కూడా చెప్తున్నా.
సందీప్ మీకు లైఫ్ లో గోల్? ఇన్స్పిరేషన్ ఎప్పుడు చిరంజీవి గారే 100%. అండ్ గోల్ అయితే మాత్రం ఎన్టీఆర్ గారికి శివతాండవం చేయించడం నా గోల్. డన్. ఓకే, మీరు? గోల్ అంటే ఆల్రెడీ ఒక 2 గోల్ పెట్టుకున్నాను, అది ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. హ్యాపీ ఫర్ దట్, గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఎస్ ఐ అగ్రీ విత్ అశ్విని. సో ఇప్పుడు అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉండాలి నా మొగుడు తోటి. వావ్. మీ వారి పేరు? యశ్వంత్. వెరీ వెరీ నైస్ పర్సన్. అంటే తను వెరీ నైస్ పర్సన్ అంటే ఇంకా మంచిది. ఏ అక్క 1 minute అక్క, లాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పు. జస్ట్ గోల్ ఏంటి ఒక మాటలో చెప్పు. అంత పెద్ద గోల్ ఏం లేదు మేడం నాకు. అయితే వదిలే. ఇన్స్పిరేషన్ ఎవరు? నేనని చెప్ప మాకు ప్లీజ్. అది ఇన్స్పిరేషన్ కాదు, అట్రాక్షన్. నువ్వు చెప్పు మేడం. గోల్ ఏం లేదు మేడం. ఇప్పుడు దాకా హ్యాపీ లైఫ్ లీడ్ చేశా. ఇప్పుడు దాకా ఎంత అయితే హ్యాపీ కన్నా సేమ్ యాజ్ టీజ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంతే. పేరెంట్స్ మంచిగా చూసుకున్నారు, వాళ్ళని ఎక్కడ నుండి మంచిగా చూసుకోవాలి. ఇది ఒక్కటి సరిగ్గా చేస్తే సరిపోద్ది అందరూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ ఎక్కువగా ఏ ప్రదేశాల్లో బాగా అల్లరి చేస్తారు? ఏ హాస్టల్స్ లో, బి సినిమా థియేటర్ లో, సి పెళ్లి లేదా ఫంక్షన్ లో, డి సిట్టింగ్ లేదా పార్టీలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ ఎక్కువగా ఏ ప్రదేశాల్లో బాగా అల్లరి చేస్తారు? ఏ హాస్టల్స్ లో, సినిమా థియేటర్ లో. ఓకే సార్. సినిమా లేదు, హాస్టల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫన్ అమ్మా. అన్ని హాస్టల్ అలా ఉండదు కదా. అన్ని హాస్టల్ అలాగే ఉంటది. ఒక పని చేయనా, నెక్స్ట్ వీక్ మంగళవారం ఎంతని? 150. ఏ ఎందుకు అంత మేడం? ముగ్గురు మూడింట్లో పెడతారు. ఏ అంట ఏ పెట్టారా? 1,00,000 రూపాయల. ఓకే, హాస్టల్స్ రైటా రాంగా? రాంగ్. 2 లక్షలు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సినిమా థియేటర్లలో ఎక్కువగా అల్లరి చేస్తారు. అది ఇక్కడ సర్వేలో వచ్చినటువంటి ఆన్సర్. అండ్ మీరు రాంగ్ అని కరెక్ట్ గా గెస్ చేశారు. మీ అమౌంట్ డబుల్ అయిపోయింది. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా మన రెబల్స్ బాయ్స్ ఏ లీడ్ లో ఉన్నారు. మీరు జస్ట్ వెనకాలే ఉన్నారు, వెయిట్ చేయండి. కానీ నెక్స్ట్ రౌండ్ ఎటైనా డబ్బులు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో తారుమార్ తక్కర్మార్ అయిపోవచ్చు. ఇటు నుంచి అటు లేదా అటు నుంచి ఇటు, ఎవరో ఒకళ్ళే విన్నర్ అవుతారు. మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% అమౌంట్ అవతల టీమ్ కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేయాలి. ప్రతి లెవెల్లోనూ మేము లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని కూడా పిక్చర్స్ లాగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 seconds మాత్రమే టైం ఉంటుంది మీకు. ఆ 5 seconds కూడా ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. ఓకే, సో రెడీ? లెవెల్ 1 మొదలు పెట్టేద్దామా? లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీమ్ కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. టాపిక్స్ ఏంటంటే, ఒకటి పక్షులు, రెండోది ఊరి పేరు, ఊరి పేరండి. ఊరి పేరు మీకు కూడా అదే టాపిక్. కొన్ని కట్టడాల ఫోటోలు వేస్తాము, అది ఏ ఊరిలో ఉందో చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పాలి, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు. ఇంకెవరు చెప్పకపోతే అక్కడతో ఆ లెవెల్ వాళ్ళు ఎండ్ అయిపోయినట్టు. ఓకే, సరేనండి. ఓకే, రెడీ అయితే లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హైదరాబాద్. రైట్. తాజ్మహల్. ఏయ్ ఊరి పేరు చెప్పు. ఊరి పేరు చెప్పు. ఢిల్లీ 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 ఆగ్రా. రైట్. వేయి స్తంభాలు వరంగల్. రైట్. గోదావరి. ఏయ్ ఊరి పేరు చెప్పు. రాజమండ్రి. రైట్. కర్నూల్. కర్నూల్. కర్నూల్ రైట్. ప్యారిస్. ప్యారిస్ రైట్. హైదరాబాద్. ఎస్.
పూరి 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 హంపి రైట్ అమృత్సర్ రైట్ వైజాగ్ రైట్ వైజాగ్ నాగార్జున సాగర్ ఊరి హైదరాబాద్ అయ్యో పాపం విజయవాడ దట్ ఇస్ ప్రకాశం బ్యారేజ్. అలా బాయ్స్ మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి 25% గర్ల్స్ కి ఇవ్వండి. తారుమార్ తక్కర్మార్ అంటే ఇదే. సో బాయ్స్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ నుంచి 25% వెళ్ళిపోయింది. ఇప్పుడు లెవెల్ 2 ఎవరిద్దరు ఇక్కడ ఉంటారు, ఎవరు ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. సో లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 50% ఇవ్వాలి. సరే రెబెల్ బాయ్స్ మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ ఒకటి భాషలు, రెండోది సినిమా. సినిమా మీకు కూడా అదే టాపిక్. కొన్ని ఎమోషనల్ సాంగ్ పోస్టర్స్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆరెంజ్ రైట్. మహానటి రైట్. ఫిదా రైట్. బేబీ రైట్. ఆర్యా 2 రైట్. బొమ్మరిల్లు రైట్. తొలి ప్రేమ ఉప్పిన రైట్. రైట్. నిన్నుకోరి రైట్. ఐ రైట్. జనతా గ్యారేజ్ రైట్. 7/G బృందాన్ కాల్ రైట్. ఎందుకంటే ప్రేమంట నేను శైలజ రైట్. మిస్టర్ పర్ఫెక్ట్ రైట్. ఎందుకంటే ప్రేమంట రైట్. చెప్పండి. అయ్యో పాపం 7 cents 7 cents. అమ్మా తీసుకురండి డబ్బులు. రెబల్స్ మీ దగ్గరకు వచ్చేసాయి డబ్బులు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 3. ఇందులో ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేయాలి. అంటే ఒక టీం విన్ అయిపోతుంది. ఓకే మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్స్ వస్తువు, వృత్తి, రెండోది స్టడీస్. స్టడీస్ రెడీ. కొన్ని స్టడీ కోడ్స్ వేస్తాము, వాటి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పాలి. రెడీ? మీతోనే మొదలెడుతున్నాం మళ్ళీ బాయ్స్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. రైట్. సారీ ఒకసారి. బిఎస్సి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. రైట్ ఆన్సర్. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్. డిఈ. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. రైట్. బీటెక్. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. రైట్. సిఏ. చార్టెడ్ అకౌంటెంట్. రైట్. బిసిఏ. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆయన బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ వరకు వచ్చాడు. అది టచ్ అయిన తర్వాత ఈయన అప్లికేషన్ అన్నాడు. సో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి. గిఫ్ట్ హ్యాంపర్స్ మీకందరికి. సో అది ఈ రోజు మన సుమా అడ్డా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us and wishing all of you all a very very bright future. మళ్ళీ కలుద్దాం వచ్చే మంగళవారం 9:30కి. అంతవరకు సెలవు. టాటా బై బై.